గురుగారు ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం అంతా కూడా? మకర రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉందంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. శనైశ్వరుడి యొక్క ప్రభావము స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా దానివల్ల మీకు విజయం లభిస్తుంది. ఈ మాసం అన్ని విధాలా బాగుంటుంది. ఎంత ఖర్చులు పెడతారో ఆ ఖర్చులకు తగినటువంటి ఆదాయము కూడా తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా సకాలములో పూర్తి చేస్తారు. చేపట్టినటువంటి పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ అవి అధిగమించి ఖచ్చితముగా అవి విజయం వైపు నడిపించేటువంటి ఇది బాధ్యత తీసుకుంటారుగాక. ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అనేటువంటివి వింటారు. మామూలుగా వాహన కొనుగోలు ప్రయత్నాలు చేయటం లాంటివి జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడపడం అనేటువంటిది ఉంటుంది. సమాజములో పెద్దలతో ప్రశంసలు అందుకోవటం లాంటివి జరుగుతాయి. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొనడము జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలనాలు అనేటువంటివి కలుగుతాయి. మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికే జరుగుతాయి అని వాటి యొక్క అర్థము. అలాగే విలువైనటువంటి గృహోపకరణాలు సేకరించటం అనేటువంటిది కూడా జరుగుతుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కలిగేటువంటి విధముగా ఉన్నది. జాగ్రత్త వహించండి. ఈ మాసములో స్త్రీల వలన ఇబ్బందులు ఉన్నాయి, కొంచెము చూసుకోండి. ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే గనక వాయిదా వేయటం అనేటువంటిది మంచిది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి, మేలు జరగాలి అనుకుంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చెయ్యండి, మేలు జరిగి తీరుతుంది గాక. చాలా చక్కగా చెప్పారు. మాసం అంతా చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు. ఇక దిక్కులు రంగుల విషయం చెప్పండి గురుగారు. ఇక ఎటువంటి రంగుల దుస్తులు ధరిస్తే బాగుంటుంది అంటే తెలుపు రంగువి ధరించండి, మేలు జరుగుతుంది గాక మీకు. ఇక దిక్కుల విషయానికి వచ్చినప్పుడు అన్ని దిక్కులు మీకు పనిచేస్తాయి గాక. జయోస్తు. మకర రాశి వారికి కూడా చాలా బాగుందండి. మాసం అంతా కూడా బాగుంది. మీరు అనుకున్న పనులు త్వరితగతిన కంప్లీట్ కావాలి, మేము అనుకున్న తడవుగానే మాకు పనులన్నీ సకాలంలో పూర్తి కావాలి అనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, తెలుపు రంగుని ఎక్కువగా ధరించడం చేయండి. దిక్కుల విషయం అన్ని దిక్కులు బాగానే కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం తప్పనిసరి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని దాని ద్వారా చేసుకునే పరిహారాల వల్లనే శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. వ్యక్తిగత జాతకాల పరిశీలనకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మాట్లాడతారు, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీకు సంబంధించిన పరిహారాలు ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా చెప్పడం జరుగుతుంది. మకర రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.